హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోకర్ణ దాండేలి 3 days ట్రిప్ అయితే వెళ్ళడం జరిగింది. నేను అక్కడ ఎక్కడెక్కడ స్టే చేశాను, ఎక్కడెక్కడ ఫుడ్ తిన్నాను, ఏ ప్లేసెస్ విజిట్ ప్రతిదీ ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ వ్లాగ్ చివరిదాకా చూడండి, స్కిప్ చేయకుండా. సో మా అన్నయ్య ఈ ట్రిప్కి నన్ను తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు. సో వాళ్ళ ఫస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్తో నేను వెళ్ళడము. సో స్టార్టింగ్లో బోర్గా ఫీల్ అవుతానేమో అని అనుకున్నాను, కానీ చివరికి వచ్చే వరకు ఈ ట్రిప్ని అయితే చాలా ఎంటర్టైన్మెంట్గా క్రియేట్ చేశారు. సో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నన్ను వాళ్ళతో కలుపుకోరేమో అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే సో వాళ్ళు నా మీద పంచలేయడం, నేను వాళ్ళ మీద పంచలేయడం, వాళ్ళు ఫ్రెండ్లీగా తీసుకోవడం, సో అది చాలా బాగా అనిపించింది. ముందుగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఇంత ఎంటర్టైన్గా ఎంజాయ్గా ఈ ట్రిప్ని స్టార్ట్ చేస్తూ ఎంజాయ్ చేసినందుకు. సో లేట్ చేయకుండా ఈ ట్రిప్ని అయితే చూసేయండి, లెట్స్ వాచ్. సో అందరం నాంపల్లి స్టేషన్ దగ్గర ట్రైన్ అయితే ఎక్కాం. టోటల్ 700 kilometers కర్ణాటకలోని హుబ్లీకి వెళ్ళాలంటే. సో నైట్ స్టే అంతా అందులోనే జరిగింది. మేము ఇక్కడ 3 PM ట్రైన్ వెళ్తే అక్కడ మార్నింగ్ 6:50 AM ట్రైన్ దిగాం హుబ్లీలో. సో ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం హుబ్బాలి వచ్చేసినాం. నెక్స్ట్ ట్రిప్ ఈయననే మనని గైడ్ చేసే గైడ్ వెల్కమ్ టు హుబ్బాలి ఫ్రెండ్స్. చెప్పండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? we are heading back to దాండేలి బస్ మినీ బస్. మనం meet my friend పవన్. హాయ్ బ్రో. హాయ్ 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 బ్రో. హాయ్ 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 ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఇతను మధ్య విసికిస్తాడు, ఇవన్నీ మనం భరించుదాం. ఓకేనా ఫ్రెండ్స్? అంత బ్యాగ్ ఇచ్చి పెడతాడు, పోయినాక మనల్ని అడుగుతాడు. బ్యాగ్ ఇచ్చి పెడతాడు, పోయినాక మనల్ని అడుగుతాడు. స్టేషన్ చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. దీంట్లోనే మనం ప్రయాణించేది. ఫ్రెండ్స్, శ్రీధర్ అన్న ప్రకృతి పిలుస్తుందని పోతుంది ఫ్రెండ్స్ రిసార్ట్కి. సో రిసార్ట్ వచ్చేసినాం. ఓ రాగానే మనకి ఖాళీ పవనన ఎంట్రీ. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతు. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూస్తుంటే నాకే జలసిగా ఉంది. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. కాదు, మీ ఏమేంటి, మీ గోల్ ఏంటి అని అసలు బ్రెడ్లు అనుకుంటారా? ఏంది అది డిస్టెన్స్ అనేది ఆల్రెడీ తింటావు కాబట్టి నేను వీడియో తర్వాత పెడతా. కానీ ఒకసారి నీ బ్రెడ్ అరే చూపెట్టు. అసలు ఏంది మా దారుణం. జామే లేదా జామ్ లోపల ఉంది పక్కన. సో ఇది ఫ్రెండ్స్, ఇగో అన్న మొత్తం డైట్ చేస్తుండు. డైటరా? నైస్ డైట్. ఎక్కువ క్యాలరీస్ తినుకుంటే డైట్ అంట. ఎంత షుగర్ ఉందో. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో మా గైడ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి, అంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? బాబు గారు ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి వెళ్ళి చేయమంటారా, ఇక్కడ చేయమంటారా? నా నెత్తి మెచ్చారా ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? we are going to రివర్ for river rafting. Okay, మా గైడ్కి మేమే చెప్పాల్సి వస్తుంది, అది వేరే విషయం. సో చూపించు. నైట్ మేము అక్కడ స్టే అయిపోతున్నాం టెన్స్లలో. అది మీలాంటి వాళ్ళు చేసే, మాలాంటి వాళ్ళే మేము చెప్తున్నాము. దాండేలికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఒకటి అన్న కుక్క అరిచింది, అది వేరే విషయం.
గైడర్ చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి నేనేం చెప్పిన అందరూ చూస్తున్నాను తర్వాత చెప్తాను అరే ఇప్పుడే రన్నింగ్ కామెంట్ వేసుకున్నాను తర్వాత ఓకే నేనేం చెప్పిన అందరూ చూస్తున్నాను తర్వాత చెప్తాను అరే ఇప్పుడే రన్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన గైడ్ గారు ఇక్కడికి లైఫ్ జాకెట్ వేసుకోవడానికి తీసుకొచ్చారు. బ్రో ఎట్లా వేసుకోవాలి లైఫ్ జాకెట్? అది వెనకలే ఎట్లా వేసుకోవాలి, అది వెనకలే ఎట్లా వేసుకోవాలి చూపెట్టారు. వేసుకుంటా సో ఫ్రెండ్స్ పూర్తిగా హెడింగ్ బ్యాక్ టు రివర్ రాఫ్టింగ్. ఇక్కడ అందరం రెడీ అయిపోయినాం. ఒకసారి హాయ్ చెప్పు అందరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రివర్ రాఫ్టింగ్. మా దగ్గర మరి ఫోన్ లో వీడియో రాదు మీకు అంటే అక్కడ పైసలు ఇస్తే తీస్తారంట. ఫ్రెండ్స్ వీళ్ళు ఈయన ఇస్తుంటారని పట్టుకొని వచ్చినా మనం అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ తెలియని ఎందుకు పట్టుకొచ్చినావు బ్రో నువ్వు, నాకు అర్థమవుతలేదు. कुछ भी कैरी मत करो, मोबाइल से एक बार पानी मिले तो दोबारा नहीं मिलेगा आपको, बीच में स्विमिंग छोड़ेंगे तभी वो हमारे गाइड कुछ भी कैरी नहीं करेगा. ఠీకే అంటే అలా నూకేస్తారంట. ఏమైనా ఉంటే అలా పెట్టేసేయమంటారు. వాచ్ మన స్విమ్మింగ్ కొరకు నువ్వు కొరకపోతే ఆయనే కొరికేస్తాను నేను. Team all of you ready? Hello ma'am, your good name? Nikita, Hello. Supraja, Sunita, Nisarga, Srikar. కార్తీక్, మురళి, శ్రీధర్. Okay, myself Omkar. Okay, team everybody ready? Yes. Team, how is the Josh? Okay. Team, Har Har Mahadev. Okay, chalo, let's go forward. Forward, forward. Come on, do fast. Do faster, do faster. Stop, stop, stop. Team, get down, get down. Look front, everybody look front. See the photographer. Chalo, get back, get back. Forward, forward fast. Stop, 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 stop. Chalo, one hand on the rope, 3, 2, 1, let's go. Cool. Ah, cool, cool. Chalo yaar. Mommy, daddy, bachao. Mummy, daddy. Arey, don't panic yaar. Hello, cool, relax. Chalo yaar. వెరీ సింపుల్. Mummy, daddy. Arey, don't panic yaar. Hello, cool, relax. ఏం కాదు. అంత స్పీడ్ గా దిగిపోతున్నారు. Hello, madam. Hi. Chalo ఫ్రెండ్స్ జంపింగ్. jumping. Chalo, let's go. 3, 2, 1. Let's go, let's go. One, lift up. चलो. उनको साइड. ఫ్రెండ్స్ టిఫిన్ స్టార్ట్ చేసినాము. సో మనం చికెన్ తినాం కాబట్టి అటు సైడ్ చికెన్ కూడా పెట్టారు. మనం ప్యూర్ వెజిటేబుల్ పాయసంతో కానిద్దాం. లెట్స్ స్టార్ట్ ఈటింగ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే పొద్దున లేచి 4 o'clock లేచి రెడీ అయ్యి బస్సులోనైతే వచ్చేసినాం. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం హోటల్ దగ్గర ఆగినాం. సో బ్రేక్ఫాస్ట్ వెళ్ళాలి. సో మన వాళ్ళు ఆల్రెడీ రెడీగా అక్కడ కూర్చున్నారు. సో వెళ్దాం. ఇడ్లీ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో మీ మసాలా దోశ ఆర్డర్ చేసాము, ఇంకా టేస్ట్ ఇంకా చూడలేదు, చూసారు చెప్తాను. ఇడ్లీ గురించి సో మా గైడ్ నిన్న నుంచి అసలు దేక్తలేరు మా గైడ్లో వారు.
అది వేరే. ఈ కంపెనీని మీరు ఎప్పుడు క్లోజ్ చేయాలనుకుంటారు? ఆ వీలో నేను అప్లోడ్ చేశాను, నన్ను ఎలా చూసుకుంటూ చూస్తారా? చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని మీరు అసలు ఎంచుకోకండి. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాడు మా గైడ్. అసలు నీకు ఆల్రెడీ కొలాబ్ ఉంటారు కదా, ఎవరు అందుకని ఇక్కడ పట్టుకొచ్చిన మమ్మల్ని. ఫ్రెండ్స్, ఇలా కూడా కమిషన్ కొడుతున్నాడు, నమ్మదు ఇలాంటి వాళ్ళని. మసాలా దోశ ఫ్రీగా తింటున్నాడు. మా బిల్లులో ఆయన ఫ్రీగా తింటున్నాడు. Friends, we are buying raincoat for Vibhuti Falls as today we have a lot of rain outside. అవుట్సైడ్ ఇసిలియే అమ్మ రెయిన్ కోట్, ఎందుకనే రెయిన్ కోట్ కొంటున్నాం. రెయిన్ కోట్ కొంటున్నాము. సో మా అందరికి ఎల్లో కలర్ మేము యూనిఫామ్ అనుకొని ఎల్లో కలర్ కొంటున్నాం. మా గ్రూప్ అంతా ఒక లెక్కనే ఉండాలని. అది ఎల్లో కలర్ కాదనుకుంటే గ్రీన్ కలర్. అది Now we reached Vibhuti waterfalls. బ్రో భయ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఓన్లీ. ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇప్పటిదాకా. గైడ్ గారు చెప్పండి ఈ మెట్ల గురించి, దీనికి ఏమైనా చరిత్ర ఉందా? ఇది మన తిరుపతి వెంకట స్వామి మెట్లులాగా ఉన్నాయండి. తిరుపతి వెంకన్న స్వామి మెట్ల ఉన్నాయంట. ఇప్పుడే మాకు ఇంకో వే వచ్చింది. చెట్టు వేల నుంచి వెళ్ళడం. ఇక్కడ చూసుకొని వెళ్ళాలండి, జలగలు ఉంది. జలగలు ఉంటే వాటితో స్నేహం చేస్తే ఏమను. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాక చూద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, పాలు నీళ్ళ కొన్నాము. అది ఇప్పుడు యూజ్ అవుతుంది. వర్త్ వర్మ వర్త్ ఇది వర్తేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదివరకు లేదు, వర్షాకాలం కాబట్టి ఎక్కువ వస్తుంది. లేదంటే దాని కింద మనం స్నానం చేస్తున్నాం. ఫ్రెండ్స్, మొత్తం పూర్తిగా కనబడుతుంది. ఫ్రెండ్స్, After Vibhuti Falls, we came to Midjan Fort. So just now we reached here and we are walking through the fort. If you can see the top line of the గేట్. సో ఆ కోట్ గురించి ఏమన్నా ఇంగ్లీష్లో చెప్తున్నాడు. so how is the fort is. We can take nice pictures here. Only for picture purpose we can come here. Otherwise don't come here. ఓన్లీ ఫోటోలు తీసుకోవడానికి మాత్రం ఇక్కడికి రండి, లేదంటే రావద్దు అని చెప్తున్నాడు. So there is nothing to see inside. Just if you want to experience the view, you can come and enjoy. ఫోటోలు తీయడానికి మాత్రమే మీరు ఇక్కడికి రండి అని చెప్తున్నాడు. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి తినొచ్చు మీరు. సో మనకు ఫోటో మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. ఫోటోషూట్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చి సోడా తాగొచ్చు, ఫోటోలో దిగినాక కలిసిపోతే. ఫ్రెండ్స్, ఇక్కడ స్టోన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, మన లెక్క లేవు. సో చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే Hi friends, we are on the way to Honavar. So in middle of we find this Baba's Dhaba. You can see this the aerial view of it. సో మీరు ఎవరైనా ఇటు సైడ్ వస్తే పక్క ఈ డాబాలో తినడానికి ట్రై It చేయండి. was very good. It was delicious. చాలా బాగుంది, తప్పక ట్రై చేయాలి. మేము ఇప్పుడు ఎంతమంది 10 మంది తిన్నా కానీ 2000 బిల్ అయింది. అది చాలా Everyone can afford మళ్ళీ మీరే ఆర్డర్ చేయకుండా ఆయనే మీ మందిని చూసి చెప్పేస్తాడు. అదొక స్పెషల్ ఆఫర్ ఇడ. సో అడ్వాంటేజ్ ఏమంటే మనం ఆర్డర్ ఇవ్వడానికి కష్టపడుతున్నా వాళ్ళే సజెస్ట్ చేస్తారు. పైసలు గురించి నీకు కాదు, కరెక్ట్ ఎంతమందికి ఎంత సరిపోతుందో దాని తగ్గట్టు.
అందుకనే ప్లీజ్ కన్సిడర్ దిస్ హోటల్ అని ఇస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి Next 1 hour mangrove forest we are going. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. We look like vloggers. బట్ వీఆర్ నాట్. We are not. యాక్చువల్లీ వీఆర్ వెరీ Actual ప్రొఫెషనల్. vloggers just went. Hey, hi friends. Just now we reached to 1 hour mangrove forest. ఉన్నవర్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. Yeah. So అంటే how the climate is. వెరీ బ్యూటిఫుల్ విత్ రామచిలుకలు. It's too cloudy here today. So that's Weather. why we have bought this raincoat. రెయిన్ కోట్స్. అంటే ఏమంటున్నా అంటే అన్న తెలుగులో చెప్పాలంటే మేము ఇక్కడికి వచ్చినాము, వాన పడుతుంది, మౌలు ఎటేటో ఉంది, అందుకని మేము ముందే రెయిన్ కోట్లు కొన్నాము అని చెప్తుండు సేఫ్టీకి. ఇట్లా మీరు కూడా ముందే ప్లాన్ చేసుకోండి. రెయిన్ కోట్లు ఇక్కడ కూడా దొరుకుతాయి 150 రూపాయలు పెడితే. Yes. ముందే ప్లాన్ చేసుకోవాలి. మీరు తీసుకోకపోయినా ఇక్కడ దొరుకుతాయి, నో ప్రాబ్లం. టెన్షన్ పడక్కర్లేదు. ముందే మీ గైడ్ని అడగాల. See how సేవ్ మ్యాంగ్రోవ్స్. ఫ్రెండ్స్ ఇవి మాత్రం భలే ఉంది ఫ్రిడ్జ్. ఫోటోషూట్కి పట్టించుకోకండి ఇవన్నీ. సో ఇక్కడ ఫోటో షూట్స్ కూడా తీస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా తీపించుకోవచ్చు, పైసలు ఉంటే. సో బ్రిడ్జ్ చూసారు కదా, మూవీస్లో ఉన్నట్టు ఉన్నాయి. కావాలంటే ఫ్రంట్ నుంచి చూపెడతా. ఇది స్టోరీ. సో బేసిక్గా వాటర్ ఫ్లో పెరిగినప్పుడు నీళ్ళన్నీ ఊర్లపైకి వచ్చేస్తున్నాయి. ఊర్లపైకి, చుట్టుపక్కల గ్రామాలపై పైకి వచ్చేస్తాయి బేసిక్గా. సో వాటి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే చెట్లు నాటుతారు. దీంట్లో నాటడం వల్ల నీళ్ళని చెట్లు చాలా వరకు బ్లాక్ చేస్తాయి. సో ఊర్లలో నీళ్ళు రావు. అదొకటి. ఇవి కొన్ని మ్యాన్ మేడ్ ఉంటాయి, కొన్ని న్యాచురల్గా వచ్చేసి ఉంటాయి, నేచర్. సో యూ సీ రైట్, మోస్ట్ ఆఫ్ ది కేరళ, కర్ణాటక, తమిళనాడు బార్డర్స్ దే హ్యావ్ దీస్ మ్యాంగ్రోవ్స్. అవును, అంతే. దాని గురించే ఉంటాయి అంట. అంతే. అంటే ప్రజల్ని కాపాడడానికి. ఎస్, ఎగ్జాక్ట్. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వీటిని చాలా వరకు కట్టడి చేస్తాయి. ఒక మనుషుల్లాగా నిలబడిపోతాయి, పిల్లర్లలాగా. మనుషులు ఎలాగో ఉంటారు కాబట్టి అందుకనే ప్రకృతిని ప్రేమించమంటారు. ప్రకృతి మనకు చాలా ఇస్తుంది, ఇంకా మనమే ఏం తిరిగి ఇవ్వం. Welcome to the vlog number 2. This is watermelon juice. This is ready made. It is very versatile actually. ఇప్పుడు కొన్ని సజెషన్స్ చెప్పండి పెద్దవాళ్ళు. ఎవరైతే విభూతి ఫాల్స్కి వెళ్తారో వాళ్ళందరూ అంబ్రెల్లాస్ యాజ్ వెల్ యాజ్ రెయిన్ కోట్ తీసుకుంటండి. బెటర్. షూస్ అంత నీడ్ ఏం లేదు, వీ కెన్ మేనేజ్ విత్ చెప్పల్స్ ఆల్సో. వేస్ట్ ఆఫ్ టైమ్. ఇంకా క్లోత్స్ అయితే స్పేర్గా తెచ్చుకోండి, చాలా షార్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్. సో చాలా వర్షాలు పడుతున్నాయి కాబట్టి తడుస్తూ ఉన్నాము. నేను తడి బట్టలు పెట్టడానికి కవర్స్ కూడా తెచ్చుకోండి. అవి దొరకవు, మనమే తెచ్చుకుంటే మనమే పెట్టుకోవచ్చు. యూ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్ బ్రో? ఫ్రెండ్స్ ఫైనల్గా మనం వచ్చేసినాం. సో చాలా చక్కని అనుభవం. గోపురం ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది, మీరు ఎక్కాలి. కడుతున్నారండి, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా అంటే ఆల్రెడీ కట్టిరు, దాన్ని రెనోవేట్ చేస్తున్నారు. సో పక్కన చూసారుగా మన శివయ్య విగ్రహం. హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, జై భోలేనాథ్, జై భోలేనాథ్. ఫ్రెండ్స్ మురుడేశ్వర్ ట్రిప్ ఓవర్. ఓకే, సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ద టెంపుల్ ఈస్ సో ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్. వీ కెన్ విజిట్ వన్స్ ఇన్ ఇయర్ ఇఫ్ పాసిబుల్. ఎందుకంటే పక్కన నది కదా, బీచ్ లాంటిది. అంటే బీచ్ ఇప్పుడు అంతా కవర్ అయిపోయింది వర్షం కారణం వల్ల. లేదంటే బీచ్ కూడా ఉంటుండే, అది కూడా మీకు చూపెడుతుండే కానీ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి అక్కడికి చేయట్లేదు. సో ఇదైతే బాగుంది. ఇక్కడ ప్రతిదీ
బాగుంది. సో లోపల యూ కెన్ టెంపుల్ విజిట్. చాలా ప్రశాంతంగా ఉందండి. దాని మీదకి ఎక్కితే కూడా అయిపోతున్నాయి కానీ అవర్ బ్యాడ్ లక్ నెక్స్ట్ టైం రావాలి అనుకొని ఇట్లా ఇది చేస్తుండేమో. సో నెక్స్ట్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు గోకర్ణ. ఇప్పుడే ఒక విషయం కనుక్కున్నాను, చాలా కాకులు ఉన్నాయి గమనించినట్లయితే. అవునవును. సో అక్కడ శనీశ్వరుడు ఉన్నారు. సో ఈ దానికి కాకు కారణం అనుకుంటున్నా, బట్ నేను కూడా అదే అనుకుంటున్నాను. శివుని దగ్గర కాకులే ఉంటాయి. శివుని దగ్గర కాదు, శనీశ్వరుడి దగ్గర. సో మేబీ దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్. కాకులు ఆర్ మోర్ హియర్. సేమ్ డాబాకి వెళ్ళి ఎక్కడైతే లంచ్ కంప్లీట్ చేసామో అక్కడ డిన్నర్ కూడా కంప్లీట్ చేసినాం అనమాట. సో ఆ తర్వాత హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయినాం. సో హోటల్ ముంగటనే బీచ్ ఉండే, చాలా మంచిగా ఉండే అంబియన్స్. ఒకసారి మీరే చూడండి అంబియన్స్ని. ఫ్రెండ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఈరోజు డే 3 అనమాట. సో ఈరోజే లాస్ట్. సో ఈరోజు 2 విజిట్లు ఉన్నాయి. ఒకటి మహాబలేశ్వర్ టెంపుల్, ఇంకోటి హోమ్ బీచ్. సో ఇప్పుడే ఎడికి పోతున్నాం బ్రో. బ్రో ఎవరయ్యా బాబు మీరు? బ్రో ఎవరయ్యా బాబు మీరు? మళ్ళీ పంచి. నైట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వినాయకుడు ఏదైతే రావణాసురుడు తన పైన మొట్టకాయలు వేసింది, ఆ మొట్టకాయలు వేసిన ప్రదేశం ఇది. ఆ మొట్టకాయలు అనేది ఇప్పుడు మనకి వినాయకుడు విగ్రహం పైన కనిపిస్తాయి అన్నమాట. దీంట్లోకి వెళ్ళాలంటే పక్క లుంగి కావాలి, పక్క ట్రెడిషనల్గా ఉండాలి. ఇలా మన భారతీయ సంస్కృతిని కాపాడుతున్నందుకు వీళ్ళకి ధన్యవాదాలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మహాబలేశ్వర్ టెంపుల్కి వచ్చినాము, అంటే ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చినాము. సో ఇదే అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూడాలి. సో ఎలా అనిపించింది టెంపుల్? చాలా ఓల్డ్ అండి. డెఫినెట్లీ వి విల్ విజిట్. బట్ మీరు విజిట్ చేస్తున్నప్పుడు పంచ కంపల్సరీ. ఇక్కడ కూడా దొరుకుతుంది. సో వితౌట్ బనియన్ మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో మనం సంస్కృత పద్ధతి అంటే ఓల్డ్ ట్రెడిషనల్ వేర్, గర్ల్స్కైనా బాయ్స్కైనా. అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళాక మన లింగాన్ని చేతితో పట్టుకోవచ్చు. అంటే స్వయంగా మన చేతితో ఉంటుంది. లింగాన్ని పట్టుకొని కళ్ళకి నీళ్ళు అట్టుకోవచ్చు. నిన్న మ్యూజియంలో స్టోరీ ఇన్న టెంపుల్ ఈడుందనమాట. ఇది ప్రతి ఒక్కరు దర్శించుకోలేరు. ఒకవేళ ఎవరితోనైనా కొలాబ్ అయి వస్తే, పర్సనల్గా వస్తే పక్క దర్శించుకోండి. అలాగే మనకి టెంపుల్ లోపల వీడియో తీయడానికి రెస్ట్రిక్టెడ్ ఉంది, మనకి తీయలేకపోయాము. సో అందరూ విజిట్ చేయండి వచ్చి ఒకసారి. సో ఈ నుంచి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి బ్రో? నెక్స్ట్ వీఆర్ హెడింగ్ టు బీచ్, గోకర్ణ బీచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ నియర్ బై ఒక బీచ్ ఉంది, చూసేసి వీఆర్ గోయింగ్ టు హోమ్ బీచ్. ఓకే, హోమ్ బీచ్. సో హోమ్ బీచ్ వాటర్ చాలా బాగుంటాయి అని విన్నాము. సో వెళ్ళి చూడాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ విజిటింగ్ ఆల్సో. సో పంచ కావాలంటే ఇక్కడ షాప్ చూపిస్తా చూడండి. యూజ్ అండ్ త్రో 100 రూపీస్ 100 రూపీసే పంచ. అవును, రేట్ చెప్పలేను. జస్ట్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ త్రో. ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు, ఇంకోసారి 2 సార్లు వస్తుంది. సో పంచలు ఇక్కడ నుంచి అయినా కొనవచ్చు, అక్కడికైనా వెళ్ళొచ్చు. లేదు అవన్నీ ఎందుకంటే ఇంటి దగ్గర తీసుకొచ్చేయండి, మళ్ళీ తీసుకెళ్ళండి. సో ఇంతే, మనం అడిగోదాం. బీచ్ పోయినాక మాట్లాడదాం. ఇక్కడ ఏదో దగ్గరలో బీచ్ ఉందంట, చూద్దాం అక్కడ వెళ్ళి. దగ్గర బ్రో ఎంత బ్రో ఎంత ఫోటో కావాలి? 500. నా దందా అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 190 ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హోమ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో హోమ్ బీచ్కి అయితే వెళ్ళాము. ఫైనల్గా బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ వచ్చేసాం. సో లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టేషన్కి వచ్చే వరకల్లా 8 ఏమో అయింది. సో మాకు 9కి ట్రైన్ ఉందన్నమాట.
అక్షయ్ తెలుగు ఆత కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం కొంచెం ఏ ట్రావెల్స్ నామ్ क्या है క్వీన్స్ ట్రావెల్స్. फिन्स క్వీన్స్ फिन्स ट्रैवल्स कैसा बुक करना है फर्स्ट कोलाबरेट వీళ్ళకి దొరుకుతుంది కార్స్ అంటే వచ్చేస్తుంది గూగుల్లో. సో మీరు అట్లా సెర్చ్ చేయండి. ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం మీరు అంటే చాలా మంచిగా తీసుకెళ్తుండు, టైం టు టైం తీసుకెళ్తుండు, ప్లస్ కవర్ అవుతుంది. అన్నీ కవర్ అవుతున్నాయి. డ్రైవింగ్ కూడా ఏమి ఆవేశంగా చేస్తలేడు, ప్లస్ నీట్గా తీసుకెళ్తుండు ఇప్పటి వరకు అయితే. సో ఫైనల్లీ డెస్టినేషన్ కూడా వచ్చేసాక 1 hour అయితే రీచ్ అయిపోతాం. సో कैसा ట్రిప్ डेली करता है हमको अच्छे लगा तुम्हारे के साथ अंडे अच्छा कॉपरेट किया तुम. ज्यादा गुस्सा नहीं है तुम्हारे पास, तुम्हारा गाँव ज्यादा गुस्सा है, ज्यादा गुस्सा है वो लोग, कुछ तो पूछता गरम हो रहा. సో ఇటు సైడ్ ఇలా విలేజ్ దిక్కు అందరూ ఏదైనా అడుగుదామంటే మొత్తం ఉత్తేనే ఫైర్ అయిపోతారు. కానీ ఈ అన్న మాత్రం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుండు. ఈ అన్న కొంచెం తెలుగు వస్తుంది ప్లస్ ఇంగ్లీష్ వస్తుంది. సో ట్రావెల్స్ కాబట్టి ప్రతి లాంగ్వేజ్ వస్తుంది. సో ఈ వీడియో యూట్యూబ్లో కూడా వస్తుంది. సో సేఫ్ డ్రైవింగ్ के लिए धन्यवाद. थैंक यू. लाइक करो, सब्सक्राइब करो और बेल आइकन को टच करो. थैंक यू. హైదరాబాద్కి వచ్చేసావు, చెప్పురా చెప్పలేదు. చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ట్రిప్? ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు, బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ వి కేమ్ టు హైదరాబాద్. సో టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. మాదిరి అయిపోయింది, కొద్ది రోజులైనా తెలుస్తుంది ఏమైంది అది. టెల్ మీ యువర్ బడ్జెట్ ఎక్స్పీరియన్స్. 10,000 పట్టుకుంటే దాండేలి గోకర్ణ వెళ్ళొచ్చు. ఇంకా తక్కువలో కూడా వెళ్ళొచ్చు మీరు ప్లాన్ చేసుకుంటే. సో ప్లాన్ అకార్డింగ్ అంతా లేకుండా బాగుంది, ట్రిప్ బాగుందండి. సో రైనీ సీజన్లో వెళ్ళాల్సిందే. రైనీ సీజన్లో మాకు ఈ ట్రిప్ లో బాగా పరిచయం అయ్యాడు. నాకు మహమ్మద్ బావా, ఓకే, మా పెద్ద బావ, మా పెద్ద బావ, చిన్న బావ, బావల్లో బంగారం మహమ్మద్, ఇద్దరు మహమ్మద్. చాలా మంచోడు. పెళ్లి కోసం పెళ్లి కూతురు పెళ్లి కూతురు గుణవంతుడు, మంచోడు, మచ్చలేడు, పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆగస్ట్ లో సంబంధాలు అన్ని సెట్ అయిపోయినాయి. అమ్మాయి ఒకటే లేదు, ముహూర్తాలు సెట్ అయినాయి. అమ్మాయి లేదు అంతే. అమ్మాయిలు ఎవరైనా ఉంటే మా వాడు నచ్చితే కాంటాక్ట్ గురించి మీరు మళ్ళీ మా భావన చూడాలంటే సబ్స్క్రైబ్ టు చెప్పు ఇది కార్తిక్ ఐకాన్ 7. రైట్. బాయ్ బాయ్ ఎగ్జాక్ట్లీ ఎంట్రన్స్ దగ్గర అయిపోయింది. బాగా బొమ్మడుతుంది అనుభవం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారుగా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన కార్తిక్ ఐకాన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసేయండి. సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే సో మీరు నేను ఈ ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేశానో చూడాలనుకుంటే ఈ ఎంజాయ్ కాదు, సో సాంగ్ రూపంలో కవాసాంగ్ కార్తిక్లో వీడియో పెట్టాను. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని కూడా చూసాక ట్రై చేయండి. సో మీరు కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతారు, అవి కూడా చూస్తుంటే ఇన్ఫర్మేటివ్ కూడా ఫీల్ అవుతారు. సో అది కూడా ఆ వీడియో కూడా చూసానికి ట్రై చేయండి మీరు. సో ఈ వ్లాగ్కి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి ఆన్సర్ ఇస్తాను ట్రై చేస్తా ట్రిప్ గురించి. సో మళ్ళీ ఇంకోసారి అన్నవారికి థ్యాంక్ యూ సో మచ్, మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు. బాయ్.